రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపగలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని సమాధానమును దయచేసిన విధానమును బట్టి వందనాలు స్తోత్రాలు. గడిచిన కాలమంతయు కృపగలిగిన మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి మీరిచ్చిన క్షేమమును ఆరోగ్యమును నెమ్మదిని సమాధానం అంతటిని బట్టి నిండు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూడక ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపించినందుకు వందనాలు, మీ దయచేత కప్పినందుకు వందనాలు. ప్రభువా, మమ్మలను ప్రేమిస్తున్నావు, మమ్మలను బలపరుస్తున్నావు, మమ్మలను మీ కృపచేత నింపుతూ ఉన్నందుకు మీకు నిండు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి తండ్రి, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి, మా దోషములను క్షమించండి. ప్రభువా, మా ప్రార్థనల ద్వారా అనేక మంది జీవితాలలో మీ ఘనమైన కార్యాలు జరగడానికి మీరు కృప చూపించమని, సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాలను ఆశీర్వదించండి. ప్రభువా, వారికి ఉన్న ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఏ అవసరాల మధ్యలో, ఏ అక్కర్ల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు తీర్చబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి. అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు వారి పట్ల జరుగునట్లుగా మీ కృప చూపించమని, మీ సహాయమును దయచేయమని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో సహోదరి జి హేమలత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకొని ఉంటుండగా ప్రభువా, బిడ్డ పట్ల మీ కనికరం జరిగించండి, మీ కార్యాన్ని జరిగించండి. దేవా, గవర్నమెంట్ జాబ్ రావడానికి సహాయము దయచేయి, దానికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. చదువు విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మీరు తోడేని నడిపించండి. మంచి గవర్నమెంట్ జాబ్ రావడానికి సహాయము దయచేయి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఆటంకం నుంచి, ప్రతి అభ్యంతరం నుంచి విడుదల కలగచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాయన ప్రసాదరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. సమస్త బలహీనతలను, సమస్త బడలికలను క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగించి మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృపచేత నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, మీకే నిండు వందనాలు, నిండు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఘనమైన దేవుడవు, మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించి బలపరచు, భద్రపరచు, క్షేమమును దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సహోదరి కీర్తి, ప్రభా, బిడ్డను కనికరించండి. ఎంతో బాధను అనుభవిస్తూ ఉండగా, ఎంతో సమస్యను, ఎంతో శ్రమను, ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండగా దయ ఉంచి దయచేసి మీరు కనికరించమని, మీ కార్యములను జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన యేసయ్యా, మీ కనికరమును బట్టి వందనాలు, మీ దయను బట్టి వందనాలు, మీ క్షేమమును బట్టి వందనాలు. బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగించండి. స్వస్థత కార్యం యేసు నామములో జరగాలి. యేసు నామములో స్వస్థత కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రభా, సన్న శరీరంలో ఉన్నటువంటి రోగమును యేసు నామం పేరిట గద్దిస్తున్నాను. విడుదల యేసు నామములో కలుగునుగాక. ఘనమైన కార్యాలను
ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ ఉన్నతమైన నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. జీవాధిపతిపైన దేవా, జీవము కలిగిన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించండి. వారి బ్రతుకుల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలు వారి ఎడల జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియుడమైనటువంటి తండ్రి, దయగలిగిన దేవుడా, మీ ఘనమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు జరిగించమని, రోగవారి నుండి, రోగపు పరిస్థితుల నుంచి విడుదల కలుగచేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మార్చండి. అనారోగ్య పరిస్థితి యావత్తు నుంచి యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. వారు హాస్పిటల్లో ఉన్నప్పటికీ, గృహాల దగ్గర ఉన్నప్పటికీ, ఒకవేళ అంబులెన్స్లో ఉన్నప్పటికీ మీ హస్తము వారి మీద చాపబడాలి. వారు స్వస్థత పొందాలి. వారు మీ ఎడల తండ్రి, వారి పట్ల మీ కార్యాలు జరగాలని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవాధిపతివైన దేవుడా, అదే విధముగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దయచేసి కనికరించండి ప్రభా. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చుకొని ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుండగా బిడ్డల పట్ల, బిడ్డల ఎడల మీ ఘనమైన కార్యాలు జరిగించండి దేవా. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మేలు చేత మీరు నింపండి, దయచేత నింపండి, కనికరము చేత నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మా గనుడవైన దేవుడా, మా తండ్రి, మా ప్రభువ, మా దేవ, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సంతానం లేని బిడ్డలను దర్శించు. ఎన్నో ఏళ్లుగా, సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు బిడ్డలు, కనికరించమని, మీ కార్యాలు వారి పట్ల జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవా, అదే విధముగా సంఘాలలో ఐక్యతను అనుగ్రహించండి. సేవకుల మధ్యలో ఐక్యతను దయచేయండి. విశ్వాసుల మధ్యలో ఐక్యతను దయచేయండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు దయగలిగి నడుచుకున్నట్లుగా మీరు ఆశీర్వదించండి. సంఘాన్ని ఉజ్జీవింప చేయండి. సంఘమును దీవెనికరముగా మార్చండి. అనేకులు రక్షించబడినట్లుగా, అనేకులు దీవించబడినట్లుగా, అనేకులు దీవెనికరమైనటువంటి బిడ్డలుగా మార్చబడినట్లుగా మీ కృప చూపించి మీరు నడిపించవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మీరే మహిమను తెచ్చుకోమని నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థనకు జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.